దేవుడికే పంగనామాలు పెట్టేశారు. రాములోరి బొక్కసానికే కన్నం వేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య శ్రీరామ మందిరం ఇప్పుడు ఒక సంచలన ఆర్థిక అక్రమాల కేసుతో వార్తల్లో నిలిచింది. భక్తులు భగవంతుడిపై నమ్మకంతో హుండీల్లో సమర్పించిన విరాళాలు అదే ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరి సిబ్బంది మాయం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో బయటపడుతున్న అంశాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం నగదు మాత్రమే కాదు, భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల లెక్కలపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన వెండి ఇటుకల మాయంపై కూడా సిట్ స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు. ట్రస్ట్ కీలక నిర్వాహకులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశారు. అసలు ఈ భారీ అక్రమం ఎలా జరిగింది? ఎక్కడ భద్రతా లోపాలు బయటపడ్డాయి? వెండి ఇటుకల వివాదంలో నిజమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య శ్రీరామ మందిరం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు చిహ్నం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. హుండీల్లో భారీగా నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. ఈ విరాళాలన్నీ అత్యంత భద్రతతో నిర్వహించబడుతున్నాయని అందరూ భావించారు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థలో జరిగినట్లు చెబుతున్న భారీ అవకతవకలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు చూస్తే ఇది ఒక్కసారిగా జరిగిన చోరీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు ఉద్యోగులు చాలా కాలంగా విరాళాల సొమ్మును కాజేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. సిట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు కేవలం 40 రోజుల వ్యవధిలోనే దాదాపు 70 సార్లు నగదు మాయమైనట్లు సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో గుర్తించారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఘటనలు వెలుగులోకి రావడం భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. దర్యాప్తులో అత్యంత షాకింగ్ గా బయటపడిన అంశం చోరీ చేసిన విధానం. నగదు లెక్కింపు జరుగుతున్న సమయంలో ఒక ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా సీసీటీవీ కెమెరాకు అడ్డంగా నిలబడేవాడు. అదే సమయంలో మరో ఉద్యోగి నోట్ల కట్టల నుంచి నగదును తీసి తన దుస్తుల్లో దాచుకునేవాడు. ఇలా కెమెరాకు కనిపించకుండా చాకచక్యంగా వ్యవహరించినట్లు అధికారులు చెబుతున్నారు. అంతటితో ఆగలేదు. లెక్కింపు పూర్తయిన తర్వాత దొంగలించిన నగదును వెంటనే బయటకు తీసుకువెళ్లకుండా ఆలయ సముదాయంలోని స్నానాల గదుల్లో దాచిపెట్టేవారని సిట్ గుర్తించింది. తర్వాత అనువైన సమయం చూసుకుని ఆ డబ్బును బయటకు తరలించి పరస్పరం పంచుకునేవారని దర్యాప్తుల్లో వెల్లడైంది. మరో కీలక అంశం, హుండీల నుంచి లెక్కించిన నగదును బ్యాంకులకు తరలించే ప్రక్రియలో కూడా అక్రమాలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నగదు ప్యాకెట్లు, వోచర్లు, బ్యాంకు డిపాజిట్ ప్రక్రియలో తేడాలు ఉన్నాయని గుర్తించిన తర్వాతే ఈ మొత్తం వ్యవహారంపై అనుమానాలు మొదలయ్యాయి. సాధారణంగా ఒక్కో హుండీలో 6 నుంచి 7 లక్షల రూపాయల వరకు నగదు ఉండాల్సి ఉండగా బ్యాంకులో జమ అవుతున్న మొత్తాల్లో వ్యత్యాసాలు కనిపించాయి. ముఖ్యంగా 500 రూపాయల నోట్ల కట్టల్లో కొరత ఎక్కువగా కనిపించడంతో ట్రస్ట్ అప్రమత్తమైంది. అనంతరం రహస్య నిఘా ఏర్పాటు చేయగా అసలు మోసం బయటపడింది. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ అలియాజ్ టిన్ను యాదవ్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.
అరెస్టైన వారిలో టిన్ను యాదవ్ ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాడు. అతను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాజీ డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి కావడం విశేషం. అయితే ఇప్పటి వరకు అతనిపై వచ్చిన ఆరోపణలపై తుది న్యాయ నిర్ణయం వెలువడలేదు. దర్యాప్తు కొనసాగుతుంది. సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 79,85,000 రూపాయలను నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం ఎక్కడ దాచారు, ఇంకా ఎంత మొత్తం బయటకు వెళ్లింది, మరెవరి ప్రమేయం ఉంది అనే కోణాల్లో విచారణ కొనసాగుతుంది. కేవలం నగదే కాదు, భక్తులు బాలరాముడికి సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల లెక్కలపైన అధికారులు దృష్టి సారించారు. చెవిపోగులు, ముక్కు పుడకలు, గాజులు, కాలి గజ్జలు వంటి విలువైన కానుకల లెక్కల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే అంశంపై పరిశీలిస్తున్నారు. అయితే వాటి విలువపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కేసు మధ్యలో మరో వివాదం సోషల్ మీడియాలో వైరల్ అయింది. భక్తులు విరాళంగా ఇచ్చిన వెండి ఇటుకలు మాయమయ్యాయని, వాటికి ఎలాంటి లెక్కలు లేవని కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో ఈ అంశంపై కూడా సిట్ ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. దర్యాప్తుల్లో బయటపడిన విషయం ఏమిటంటే, వెండి ఇటుకలు మాయమయ్యాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. ట్రస్ట్ రికార్డుల ప్రకారం 2020లో భక్తులు సమర్పించిన వెండి ఇటుకల్ని నమోదు చేయబడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా వాటిని కరిగించి నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో భద్రపరిచినట్లు రికార్డులు చూపిస్తున్నాయని సిట్ వెల్లడించింది. అంటే వెండి ఇటుకల మాయం అనే ప్రచారం అవాస్తవమని దర్యాప్తు అధికారులు తేల్చారు. అయితే నగదు లెక్కింపులో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై విచారణ మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి పేర్లు ఎఫ్ఐఆర్లో లేకపోయినా నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ రాజీనామాలపై ట్రస్ట్ నుంచి అధికారిక వివరణ కూడా వెలువడింది. ఈ కేసుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దర్యాప్తును వేగవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే కోర్టు నిందితులను జూన్ 29 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ సమయంలో నగదు ఎక్కడికి వెళ్లింది, అక్రమ లావాదేవీలు జరిగాయా, మరిన్ని ఉద్యోగుల ప్రమేయం ఉందా అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అవసరమైతే బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, కాల్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఈ ఘటన మరో కీలక ప్రశ్నను కూడా ముందుకు తెచ్చింది. దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులు సమర్పించే విరాళాల నిర్వహణ ఎంత పారదర్శకంగా ఉంది? నగదు లెక్కింపు నుంచి బ్యాంకు డిపాజిట్ వరకు ఎలాంటి పర్యవేక్షణ ఉండాలి? సీసీటీవీ వ్యవస్థ మాత్రమే సరిపోతుందా, లేక మూడో పక్ష ఆడిట్, బయోమెట్రిక్ యాక్సెస్, డిజిటల్ ట్రాకింగ్ వంటి ఆధునిక భద్రతా విధానాలు తప్పనిసరా అనే అంశాలపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం భక్తుల విరాళాలు కేవలం డబ్బు కాదు, అది కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి ప్రతీక. అలాంటి నిధులు నిర్వహణలో చిన్న నిర్లక్ష్యం కూడా భారీ నష్టం కలిగించడమే కాకుండా ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ కేసు కేవలం ఒక చోరీ కేసుగా కాకుండా దేవాలయాల ఆర్థిక పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఘటనగా మారింది.
ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. సిట్ తుది నివేదికలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయోధ్య శ్రీరామ మందిరం వంటి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంలో విరాళాల నిర్వహణపై వచ్చిన ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు నగదు దుర్వినియోగంపై విచారణ కొనసాగుతుండగా మరోవైపు వెండి ఇటుకల మాయంపై వచ్చిన ప్రచారం అసత్యమని సిట్ స్పష్టం చేసింది. ఇప్పుడు అందరి దృష్టి తుది దర్యాప్తు నివేదికపైనే ఉంది. అసలు నష్టమెంత, బాధ్యులు ఇంకెవరైనా ఉన్నారా, వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు అన్న ప్రశ్నలకు రానున్న రోజుల్లో సమాధానాలు లభించే అవకాశం ఉంది.